ఒక నౌన్ గురించి వివరించేటప్పుడు ఆ నౌన్ యొక్క లక్షణాలు క్వాలిటీస్ని చెప్తూ ఉంటాం. వాటిని అడ్జెక్టివ్స్ అంటాం ఇంగ్లీష్‌లో. ఒక నౌన్ గురించి ఒక లక్షణం అయితే ఒక రకం. అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు ఒక నౌన్ గురించే చెప్పేటప్పుడు ఆ అడ్జెక్టివ్స్‌ని ఒక ఆర్డర్‌లో చెప్పాలి. ఆ ఆర్డర్‌ని ఏమంటారంటే ఓఎస్ఏఎస్సిఓఎంపి అంటాం. అంటే ఇవెలా ఉంటాయో చూద్దాం. ఓ అంటే ఒపీనియన్. ఆ నౌన్ గురించిన ఒపీనియన్. ఈ ఒపీనియన్‌లో బ్యూటిఫుల్, అగ్లీ, లవ్లీ, బోరింగ్ ఇలా ఉంటాయి. ఎస్ అంటే సైజు. నౌన్ యొక్క సైజు. బిగ్, స్మాల్, టాల్ ఇలా. ఏ అంటే ఏజ్. ఆ నౌన్ యొక్క ఏజ్. ఇవన్నీ కూడా నౌన్ గురించి చెప్తాం. ఓల్డ్, యంగ్, న్యూస్, ఏ ఏన్షియంట్ ఇలా. ఇంకో ఎస్ అంటే షేప్. రౌండ్, స్క్వేర్ ఇలా. సి అంటే కలర్. ఓ అంటే ఆరిజిన్. ఇండియన్, జపనీస్, ఫ్రెంచ్, రష్యన్ ఇలాగా. ఎం అంటే మెటీరియల్. వుడెన్, ప్లాస్టిక్, స్కిల్, ఫైబర్ ఇలా. పి అంటే పర్పస్. పర్పస్ అంటే రైటింగ్, కుకింగ్, రేసింగ్. ఈ ఆర్డర్‌లోనే ఆ నౌన్ యొక్క లక్షణాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఏ బ్యూటిఫుల్ బిగ్ వైట్ హౌస్ అనాలి. ముందు ఒపీనియన్ బ్యూటిఫుల్, తర్వాత సైజు బిగ్, తర్వాత కలర్. ఈ ఆర్డర్‌లోనే ఉండాలి. అంతేగాని ముందు బిగ్, వైట్ ఇట్లా మార్చకూడదనమాట. ఏ స్మాల్ రౌండ్ టేబుల్. ముందు సైజు, తర్వాత షేప్ రావాలి. ఏ న్యూ బ్లూ అమెరికన్ కార్. ఏజ్, కలర్, ఆరిజిన్. ఈ ఆర్డర్‌లోనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఏ బ్యూటిఫుల్ స్మాల్ ఓల్డ్ రౌండ్ బ్రౌన్ ఇటాలియన్ వుడెన్ కాఫీ టేబుల్. చూడండి, ఈ ఆర్డర్‌లోనే రావాలి. ఒపీనియన్, సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్ ఇలాగ రావాలి. ఒక నౌన్‌కి సంబంధించి ఒకే కేటగిరీకి చెందిన అడ్జెక్టివ్స్‌ని ఒకటి కంటే ఎక్కువ ఉపయోగించేటప్పుడు ఆ రెండింటి మధ్య కామా ఉపయోగించాలి. చూడండి, షీ ఈజ్ బ్యూటిఫుల్, కైండ్, యంగ్ ఇండియన్. ఇక్కడ బ్యూటిఫుల్, కైండ్ ఒపీనియన్ కేటగిరీ. ఆ రెండింటి మధ్య మాత్రమే కామా ఉండాలి. యంగ్ అనేది ఏజ్, ఇండియన్ అనేది ఆరిజిన్. ఒక నౌన్కి సంబంధించి అడ్జెక్టివ్స్ ఉపయోగించేటప్పుడు మామూలుగా అయితే కామాలు ఉపయోగించకూడదు. కానీ ఒకే కేటగిరీకి చెందిన ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ ఉపయోగించేటప్పుడు మాత్రమే కామా ఉపయోగించాలి. కొన్నిసార్లు ఈ అడ్జెక్టివ్స్ ఆర్డరు మారుతుంది. ఎప్పుడంటే ఏ లక్షణానికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో దానిని ముందు చెప్తాం. ఈ హ్యాస్ యాన్ ఓల్డ్ బ్లూ స్మాల్ కార్ అంటాం. ఓల్డ్ అనేది ఏజ్, అది ముందు చెప్పకూడదు. కానీ అది పాతది అని చెప్పడం మన ప్రధాన ఉద్దేశం అయినప్పుడు అది ముందు ఉపయోగిస్తాము. కాకపోతే మామూలుగా అయితే ఓఎస్ఏఎస్సిఓఎంపి ఆర్డర్లోనే మనం ఒక నౌన్ యొక్క అడ్జెక్టివ్స్ లక్షణాలని చెప్పాల్సి ఉంటుంది.